మీ చెల్లిని పెళ్లి చేసుకుంటే మేము రోజూ ప్రాణం కోసం పోరాటం చేయాలని అర్థమైంది. అలా భయపడుతూ బ్రతకలేకనే ఈ పెళ్ళొద్దనుకుంటున్నాం. అయ్యో ప్లీజ్ ఆంటీ, అలా అనకండి. మా వల్ల సిరికి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. మీ మీద అటాక్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా పెడుతున్నాం. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే వరకు మీకు పోలీసుల నుండి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మరి పోలీస్ ప్రొటెక్షన్తో పెళ్లి చేసుకునేంత కష్టం మాకేమొచ్చింది? మీ సంబంధం కాకపోతే వేరే సంబంధం చూసుకుంటాం. ప్రాణాలు పనంగా పెట్టి పెళ్లి చేసుకోలేం కదా. లేదా ముందనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలంటే నువ్వెళ్ళి కేసు వెనక్కి తీసుకోమ్మా. ఇక ఆ రౌడీ మీ జోలికి రాడు, మాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ కేసుకి 4 కాగితాలు ఒక సంతకం కాదు అంకుల్, వెళ్ళి వెనక్కి తీసుకోవడానికి. తన 20 ఏళ్ల కష్టం, నిజం కోసం తను చేస్తున్న పోరాటం. అయినా ఇవి ఆస్తి గొడవలో, పగలో, ప్రతీకారాలు కాదు కదా అంకుల్, జీవితాంతం ఉండడానికి. పోలీస్ కేసు గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఆ రౌడీని అరెస్ట్ చేసేయచ్చు. కానీ ఒక్కసారి మీరు ఈ సంబంధాన్ని కాదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నా కుదరదు. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. నేను ఫ్యామిలీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు. అలాంటిది నేనే జగదాత్రిని కేసు వెనక్కి తీసుకోమని అడగడం లేదు అంటే మీరే అర్థం చేసుకోండి జగదాత్రి గెలుపుకి ఎంత దూరంలో ఉందో. మా సిరి చాలా మంచిదండి. తనకి ఈ గొడవకి ఏ సంబంధం లేదు, ఉండదు కూడా. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది వదినా, మీరేం టెన్షన్ పడకండి. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు జరగరాంది ఏదైనా జరిగితే? అమ్మా, జేడీ మనకి ప్రొటెక్షన్ ఇస్తుందంటే మన నీడను కూడా ఎవరూ టచ్ చేయలేరు. సిరితో కూడా ఇందాక మాట్లాడాను. జేడీ ప్రొటెక్షన్లో మన ఫ్యామిలీకి చిన్న గీత కూడా పడదని చెప్పింది. సిరి జేడీని నమ్ముతుంది, నేను సిరిని నమ్ముతున్నా. వీడే సరే అన్నాక ఇక మాకే అభ్యంతరం ఉంటుంది. కానీ ఆ పోలీస్ ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకమ్మా. సరే ఆంటీ, అది నేను చూసుకుంటానండి. వెళ్ళొస్తామండి. బాయ్ అంకుల్. వెళ్ళొస్తామండి. నిషి, వదినా, అత్తయ్య గారు, కాచి, అందరూ రండి భోజనానికి. నిషి, నిజి అబు, నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. పొద్దున్నే అంత పెద్ద అటాక్ జరిగింది. సిరి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎన్ని చేసి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావే? ఎప్పుడు ఎవరు ఎలా వచ్చి ఇక్కడ అటాక్ చేస్తారో అని ఈ ఇంట్లో వాళ్ళు, ఆ ఇంట్లో వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు జగదాత్రి. అయినా కళ్ళ ముందున్న కుటుంబం కంటే సచ్చిన మీ అమ్మ గురించి ఆలోచించడం ఏం బాగోలేదమ్మే. నీది ప్రేమ కాదు, స్వార్థము. సిరి పెళ్లి జరుగుతుంది. అందరికి పోలీసులో సెక్యూరిటీ పెడతామన్నారు కదా. అయినా కూడా ఎందుకు నిషి ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నావు? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? అంటే ఇది చేసింది కరెక్ట్ అవుతున్నా? చెప్పండి. కరెక్టే నిషి, కరెక్టే. ఆ విషయం నేను కాదు, మీ నాన్న కూడా చెప్పారు. ఒక్కరోజు ప్రశాంతంగా లేకపోతేనే మీకింత బాధగా ఉందే. 20 ఏళ్లుగా
రాత్రి గుండెల్లో బాధతో తన తల్లి అవమానాలతో బ్రతికింది. తను పడే బాధ ముందు మన కష్టం ఎంత నిషి. అది స్వార్థం కాదు పిన్ని, బాధ్యత. తన తల్లి మీద పడ్డ నిందను చెరిపేయాలనే బాధ్యత. ఎంత నంగనాచివి నువ్వేదో పెద్ద బాధపడిపోతున్నట్టు, పెద్ద త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు. చుట్టూ ఉన్న వాళ్ళు నీకు భజన చేస్తారు. సిగ్గు లేకపోతే సరే. స్వార్థంగా ఆలోచించి కుటుంబం మొత్తాన్ని ప్రమాదంలో పెట్టిన నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చిచి.